హలో గైస్, ప్రస్తుతం మనం బెంగళూరులో ఉన్నాం. సో బెంగళూరులో నైట్ 12 గంటలకి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడబోతున్నాం. సో ఇక్కడ 12 గంటలకు కూడా మనకి నార్మల్గా 6కి ఎలా ఉంటుందో ఇక్కడ 12 గంటలకు అలానే ఉంటుంది. సో చూద్దాం మనం ఏం ఫుడ్ తింటున్నామో ఈరోజు. మ్యాక్సిమం తక్కువ ఫుడ్ తిందాం, ఎందుకంటే నైట్ టైం ఎక్కువ ఫుడ్ తింటే అరగదు కాబట్టి. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో, ఏం ఫుడ్ తింటున్నామో, ఎంత కాస్ట్ అవుతుందో చూద్దాం ఫస్ట్. ఓకే, తక్కువలో తినేద్దాం. సో లెట్స్ గో. సో మన పీజీ నుంచి మ్యాక్సిమం అన్ని ఫుడ్ సెంటర్స్ అన్నీ దగ్గరే. బెంగళూరులో బండి ఉంటే మాత్రం చాలా కష్టమే. ఇక్కడ ఉండే ట్రాఫిక్కి నైట్ టైంలో చూస్తే ఇలా ఉంది. మీరు మార్నింగ్ వస్తే మీరు ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి మీకు 1 గంట పట్టచ్చు. సో మ్యాక్సిమం బైక్స్ అవాయిడ్ చేయండి, వాకింగే బెస్ట్ ఇక్కడ మీకు. బైక్స్ కార్స్ రెండు ఏదైనా, వాకింగే బెస్ట్ ఇక్కడ. మ్యాక్సిమం మనకి ఎక్కడికి వెళ్ళినా మెట్రోలు అన్నీ దొరుకుతాయి. సో మెట్రోలో వెళ్ళిపోవడం బెటర్. చూసుకోవచ్చు నైట్ టైం మన సిటీ వ్యూ ఎలా ఉందో. మన పీజీ నుంచి అన్నీ దగ్గరే అండి. ఇప్పుడు మనం బ్రూక్ ఫీల్డ్కి వచ్చాం. బ్రూక్ ఫీల్డ్, సో ఇది మన ఫుడ్ స్ట్రీట్కి మంచి ఫేమస్ ఏరియా ఇక్కడ, మార్తల్లి దగ్గర, ఇంకా వైట్ ఫీల్డ్ కూడా. సో ఎవరన్నా కొత్తగా మీరు కూడా బెంగళూరు ఈ ప్లేస్కి వచ్చింటే ఇక్కడ ట్రై చేయండి. సిటీ మాత్రం అదిరిపోయిందండి బెంగళూరు. ఎప్పుడు చూసినా చల్లగా ఉంటుంది, క్లైమేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. మనకి రోడ్స్ కానీ ఫుట్పాత్ కానీ అదిరిపోద్ది. నైట్ లైఫ్కి అయితే బెంగళూరు నెక్స్ట్ లెవెల్ అసలు. కానీ మరీ ఎక్కువ నైట్ లైఫ్కి అలవాటు పడితే కష్టమే. ప్రతిరోజు వెళ్ళాలంటే అవదమ్మా. మీకు అవసరమైనప్పుడు వెళ్ళండి, టైంపాస్ దానికైతే పనికి వస్తుంది. రోజు అంటే మీరు ఇంకా మీ పాకెట్స్ ఖాళీ అయిపోతాయి, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో జాగ్రత్త, కొంచెం డబ్బులు జాగ్రత్త. మా దగ్గర డబ్బులు లేవండి, దీనికోసం మీ వీడియో కోసం సపరేట్గా చేస్తున్నాం మీకోసం. ఎందుకో మనం ఇంకా దగ్గరకు వచ్చేసామనిపిస్తుంది. అంబూర్ హాట్ దమ్ బిర్యానీ అంట, ఫేమస్ అంట. మా ఫ్రెండ్ చెప్తున్నాడు. మా ఫ్రెండ్ బెంగళూరులో 4 years చదువుకున్నాడు, సో వాడిని కొంచెం నమ్మచ్చు. 4 years ఇక్కడ గీతంలో చదివాడు. సో చూద్దాం వాడు చెప్పింది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు తప్పు. నైట్ టైం నేను తినడం ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే నైట్ టైం ఎక్కువ తిన్నాక మనకి అంత డైజెషన్ అనేది అవ్వదు, ఎందుకంటే ఎక్కువ యాక్టివిటీ ఏం చేయం కాబట్టి. సో కొంతమంది చెప్తుంటారు ఇవన్నీ సోది అది అనుకోకండి. మీరు ఎక్కువ తినద్దు, తక్కువ లిమిట్లో తినండి. ఏదో కదా మాట్లాడుతున్నాడు చూడండి. సరే నా డాక్టర్ నేనే కాకపోవచ్చు, ఇప్పుడు ఏముంది చెప్తే ఏమైంది చెప్పండి. ఇక్కడ బిర్యానీ బాగుంటుందంట, లాలీపాప్ బిర్యానీ అంట, తినండి ఎవరైనా వస్తే. మేము కాదు, మేము తినట్లేదు. ఇక్కడేం బాగుంటుంది చెప్పు ఇంకా. ఓకే బా, వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రా బాబు. రా, ఇంత చల్లగా ఉంది. ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇంత నైట్ ఇంత ట్రాఫిక్ ఏందబ్బా అని. మనం టౌన్లలో ఉండి మనకి ట్రాఫిక్ అంటే మీనింగ్ కూడా తెలియదు. సో సరే, నేను వీడు పెద్ద ఉన్నాడు. మేము చెన్నైలో ఉన్నామండి, చెన్నైకి దూరం అయితే. చెన్నై అవుట్స్కట్స్లో ఉన్నాం, చెత్త కాలేజీలో, ఒక యాదవ కాలేజీలో ఉన్నాం. సో ఏం చేస్తాం, వద్దొద్దు మన కాలేజ్ పేర్లు చెప్పి అంత లీక్ చేయని అవసరం లేదు. ఆ కాలేజ్ పేరు చెప్పడం కూడా అది అర్హత లేదు ఆ కాలేజ్కి. దరిద్రపు కొట్టు కాలేజీ. చెప్తా ఫ్యూచర్లో చెప్తా, ఎప్పుడు జాయిన్ అవుద్దా కాలేజ్లో. వచ్చేసామంట. మనకి ఎదురుగా మెక్డీ కనబడుతుంది. మెక్డీ బ్రూక్ ఫీల్డ్ ఇదే అంట. సో ఇంత దూరం రావాలండి, నాకు తెలిసి నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు, పెద్ద విషయం ఏం కాదు. మంచి వాకింగ్ అయిపోద్ది, 1 గంట ముందు బయలుదేరితే. మీరంతా ఓపిక ఉంటే నడుచుకుంటూ వచ్చేయచ్చు.
అందరు మనల్ని చూస్తున్నారు, మనం ఏదో వీడియో తీస్తున్నాం అని చెప్పి కార్లో. ఓకే ఓకే, ఇంకా సార్ డైరెక్ట్గా మనం ఇంకా షాప్ దగ్గర వ్లాగ్ రెజ్యూమ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, మనం టీ షాప్ చూపిస్తాడంట. చూద్దాం చూద్దాం. అబ్బు బాగానే ఉన్నారుగా, చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది ఎంత ఫేమస్ ఈ ప్లేస్. ఓరి దేవుడా, ఓరి దేవుడా, సరిపోయారు. ఏంద్ర అంతమందారా? నాకు తెలిసి అక్కడ టీలో అమృతం ఏమైనా పోస్తారేమో. మా పీజీ దగ్గర అయితే చాలా బాగుంది టీ, చాలా అంటే చాలా. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ లెవెల్లో ఉంది విత్ కోవా బన్ అండ్ మలై బన్, నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఫుడ్కి మా కరువు చెప్పాను ఇందాక. బాబా ఈ బిల్డింగ్లు కానీ నైట్ వ్యూ అసలు అదిరిపోయింది బెంగళూరు. ఇక్కడ బార్లు కూడా చాలా ఎక్కువ అండి. ఫుడ్ స్ట్రీట్కి వచ్చేసాము, చూసుకోవచ్చు. ఇదే మెయిన్ స్ట్రీట్. ఎవరన్నా త్రిబుల్స్ వెళ్తుంటే కొంచెం జాగ్రత్త అమ్మా, హెల్మెట్ కూడా మెయింటైన్ చేయండి. కొంచెం మాలాగా మాత్రం చేయొద్దు. కిలకిల్లాడుతుంది జనాలతో. ఇక్కడ ఒక షాప్ పెడితే సెట్ అయ్యా లైఫ్. కానివ్వండి. ఈ కేఫ్లో కూడా బాగుంటుందండి, ట్రై చేయండి ఎవరు వస్తుంది. మన ప్లేస్ మాత్రం లిమిటెడ్ ప్లేస్ మాత్రమే చూపిస్తా కరెక్ట్గా మేము ఏ షాప్లో తింటున్నాము. టేస్ట్ బాగుంటే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అల్లాదీన్ షవర్మా అంట, బాగుంటుందంట. ఓకే, డెస్టినేషన్ రీచ్ అయ్యాం. చూడొచ్చు మెన్యూ మొత్తం ఇచ్చినారు ఇక్కడ. ఏదో ఆఫర్ ఇస్తున్నాడు మనకి. అది దాంట్లో స్కాన్ చేస్తే 50 రూపీస్ ఆఫర్ వస్తుంది. 90 రూపీస్ అంటే నువ్వు 150కి ఆర్డర్ పెడితే నీకు 110, 120కి వస్తుంది. అది ఇవ్వచ్చుగా, చేయొచ్చుగా ఆఫర్. ఎవరైనా వస్తే ఇక్కడ ఆఫర్ ఇస్తే తీసుకోండి. మన ఆఫర్లు వదులుకోకూడదు, ఇలాంటి ఆఫర్లు మనకు కావాలి. ఇద్దామండి. చాలే ముందు ఆఫర్ ఆన్ చెయ్యి. షాప్ మాత్రం అదిరిపోయింది. నీ పాస్వర్డ్ లీక్ అయిపోయింది, ఏం కాదుగా. కొంచెం తెలుగులో మాట్లాడమ్మా. వీడేం చెప్తున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన ఏం చెప్తున్నాడు వీడికి అర్థం కావట్లేదు. లాస్ట్కి ఏం పెడతాడో తెలీదు, చూద్దాం. స్ట్రీట్ అదిరిపోయింది. ఇంకా మెయిన్ స్ట్రీట్ అటు పక్క ఉంది, అది కూడా చూపిస్తాను లాస్ట్లో వెళ్ళేటప్పుడు. ఇక్కడ షవర్మా బాగుంటుంది, ఇంకా ఫ్రైస్ అయితే అదిరిపోతాయంట. పెరి ఫ్రైసా? ఏదో వీడియో ఫస్ట్ టైమే బెంగళూరు, సిగ్గుపడుతున్నాడు. ఓకే, తప్పులేదు, నాకు సిగ్గే. ఫస్ట్ వీడియో కాబట్టి మీరు కొంచెం ఒక 100 సబ్స్క్రైబర్స్ అనేది తెప్పిస్తే మన టార్గెట్ రీచ్ అయినట్టు ఉంటుంది. సో ఇలానే మనం బెంగళూరు మొత్తం తిరిగి చూడొచ్చు. ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. సో మీకేమైనా ఇంకా బెంగళూరులో ప్లేస్ తెలుసుంటే కొంచెం నాకు రెఫర్ చేయండి. ఇక్కడ మనకు కాస్ట్ చూస్తే 218 పడుతుంది. సో దెర్ ఈస్ 50% డిస్కౌంట్. టోటల్ విల్ బి 178 రూపీస్. తెలుగులో చెప్పమ్మా. టోటల్ మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది చెప్పు. ఒక షవర్మా ఒక పెరి ఫ్రైస్ పెట్టాం. సో దట్ ఆ కాస్ట్ వచ్చి 218 రూపీస్ విత్ జిఎస్టీ ఛార్జెస్. సో 50 రూపీస్ తగ్గి మనకి 178 రూపీస్కే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం అందరూ
దాంట్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏదంటే చేయండి. మీ దగ్గర 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి నాకు తెలుసు, చేయకపోయినా ఏం కాదు. చూసుకోవచ్చు. ఏంటిరా నాయన, ఇది పొద్దున సాయంత్రమా? జనాలేంట్రా బాబు. ఫ్రైస్ ఒకటే. చేసేయండి. మన ఫ్రైస్ వచ్చేసినాయి. ఎర్రగా ఘాటుగా భలే ఉంది చూడడానికి, తినడానికి. పట్టుకో. అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి 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 ప్లేస్ అయిపోయారా? బైక్ తీసుకొని మాట్లాడరా. అబ్బా, షవర్మా దీని టేస్ట్ చెప్పు ఎలా ఉందో. షవర్మా దీని టేస్ట్ ఎలా ఉంది చెప్పు. గణేష్ నేను చెప్తావా టేస్ట్ ఎలా ఉందా? నేను తింటాను. సరే మీ ఇద్దరు వద్దు. ఇప్పుడుది మంటనట్టుంది. ఫస్ట్ బైట్. టెన్ ఉంటాను. ఎదిరిపోయింది. చూసుకోవచ్చు. స్టఫింగ్ కూడా బాగా చేశాడు. ఎదిరిపోయింది. హాట్గా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం. సో కొంచెం చల్లగా నోట్లేదన్నా. అది వాటర్ మిలన్ చూసి అన్నా నేను. సో కాసేపు తర్వాత మనం చల్లగా ఏదైనా తాగాలి. చల్లగా అంటే ఇప్పుడు మనం వాటర్ మిలన్ చూస్తే పర్ఫెక్ట్. రెడ్ స్వెట్ షర్ట్ వేసాను, సో వాటర్ మిలన్ అనేది పర్ఫెక్ట్ అనమాట. వాటర్ మిలన్ రెడ్గా ఉంటుంది, మన స్వెట్ షర్ట్ కూడా రెడ్. అందుకని సో అలా ఇక్కడ పక్కనే లస్సీ షాప్ ఉంది. సో లస్సీ షాప్ మనకున్న ఆప్షన్, మనకున్న బడ్జెట్లో చిన్న వాటర్ మిలన్ జ్యూస్ తాగేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి చూద్దాం. నాకు ముందు నువ్వు బతిత్తా చెప్పు. నేను బతిత్తే कितना 100 रुपीज़ वो धोनी का है क्या? हाँ दिखाओ भाई एक धोनी का. మంచిగా మన రూమ్లోకి. बहुत अच्छा है भाई. और क्या है బా సూపర్ ఉన్నాయిగా ధోని. ఇదొద్దు అయినా ఓన్లీ ధోని. మన రూమ్లోకి మనకి మంచి కావాలరా పోస్టర్స్ అంటించడానికి. క్యానీ మీద కూడా తీసుకుందాం అలాగే.
రేపు స్టార్టింగ్దే బాగుందా? చూద్దాం 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 చూద్దాం, ఇంకా చూపిస్తున్నాడు కాదు. ఇది సూపర్ ఉందిరా. అన్నీ ఆర్సీ, ఇది బెంగళూరు కాబట్టి అన్నీ ఆర్సీబీ ఉన్నాయి. ఏంది ధోని బ్యాక్ చూస్తుంటాడు పాస్ట్ ఫోటో అన్న, అన్నీ ఆర్సీబీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇది బాగుంది, ఇది బాగుందిరా, ఇది సూపర్ ఉంది. ఇది ఇప్పుడు చూపించేది ఆయన. ఇది రోహిత్ శర్మ లేవు. ఇది కూడా బాగుందిరా, డెఫినెట్లీ నాట్. తలా MS ధోని. ఏరా ఫస్ట్ తీసుకుందామా చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుందామా? చెన్నై తీసుకుందాం రే, చెన్నై సూపర్ కింగ్స్ ఏది బాగుంటుంది తీసుకు చెప్తా. ధోనిది ఇప్పుడు తీసేదా? 2 పోస్టర్ తీసుకున్నాం మన రూమ్కి, ఒకటి స్పైడర్ మ్యాన్, ఇంకోటి MS ధోని. తలా ఫ్యాన్ కాబట్టి, తలా ఫర్ ఎ రీజన్. లెట్స్ గో.